నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అమృత్ జ్ఞాన్ కోష్. సో రీసెంట్గా ఇది ఏదైతే ఉందో అమృత్ జ్ఞాన్ కోష్ అనేటువంటి ఈవెంట్, ఇది ఎవరు నిర్వహించారు? మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే మిషన్ కర్మయోగిలో భాగంగా ఇంకా సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహాన్ని కల్పించడానికి అమృత్ జ్ఞాన్ కోష్ అనేటువంటి ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది పోర్టల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది ఏంటంటే మనకి మిషన్ కర్మయోగి ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మన దేశానికి సేవలు అందించేటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బెటర్గా నాలెడ్జ్ని పెంచడం, వాళ్ళకి బెటర్గా నేర్పించడం అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని స్పేస్ని ఇస్తూ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళని వాళ్ళ కెరియర్లో ముందుకు వెళ్ళేలా చేయడమే ఈ మిషన్ కర్మయోగి అనమాట. సో ఏదైతే ఈ మిషన్ కర్మయోగి ఉందో దానిలో భాగంగా ఏంటంటే ఈ యూపీఎస్సీకి కావచ్చు, సివిల్ సర్వీసెస్కి కావచ్చు, ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి బెటర్ నాలెడ్జ్ ఇవ్వడం అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో నేర్చుకుంటూ ఉంటారు ఫస్ట్. సో వన్స్ సెలెక్షన్ అనేది జరిగిన తర్వాత కొంత ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒక 2 years అలా 3 years అలా ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే వాళ్ళకి ఈ జాబ్ చేయడానికి, ఈ సివిల్ సర్వెంట్స్గా దేశానికి సేవలు అందించాలంటే వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి బెటర్గా స్కిల్స్ అనేవి ఏ విధంగా నేర్పించాలనేది మిషన్ కర్మయోగి. అందులో భాగంగానే అమృత్ జ్ఞాన్ కోష్ అండ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పోర్టల్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో దీనిలో ఏంటంటే వాళ్ళకి ఏదైతే అవసరమో ట్రైనింగ్ పరంగా సివిల్ సర్వెంట్స్కి వాళ్ళ కోసం ఏర్పరిచినటువంటి 2 పోర్టల్స్ అనమాట. అండ్ ఇదేంటంటే ఈ యొక్క సివిల్ సర్వెంట్స్గా ఏర్పాటు చేసి అండ్ దాంతోపాటు ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పరిపాలన అంశాల్లో, అంటే మనకి ఇక్కడ అవసరమైంది ఏంటంటే మన ప్రజా పరిపాలనలో ఏ విధంగా ఉన్నా సరే అక్కడ ఎక్కువగా బాధ్యత వహించేది ఎవరంటే సివిల్ సర్వెంట్స్ అనమాట. వాళ్ళకి ఏ విధంగా వర్క్ చేయాలి అనేటువంటిదే నేర్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నియర్లీ మన దేశంలో అయితే 31 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అందులో కూడా 140 వరకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఎన్హాన్స్డ్ గవర్నెన్స్ కోసం. ఎందుకోసం అంటే పరిపాలనని బెటర్గా మార్చడం కోసం ఎవ్రీ ఇయర్ కొత్తగా సివిల్ సర్వెంట్స్ వస్తూనే ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. అలా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాక బెటర్గా సొసైటీలోకి సేవలు అందించడానికి వాళ్ళు పంపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏవైతే కొత్తగా అమృత్ జ్ఞాన్ కోష్ ఒకటి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పోర్టల్స్ కూడా తీసుకొని వచ్చారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి బెటర్గా తీసుకొని రావడానికి ఈ పోర్టల్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏవైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్లాన్స్ ఉన్నాయో అవి నియర్లీ ఒక్క డిపార్ట్మెంట్ నుంచే కాదు, మన దేశంలో ఉన్నటువంటి 20 డిపార్ట్మెంట్స్ అంటే మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరంగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనీగా ఉన్నటువంటి ఎవరైతే సివిల్ సర్వెంట్ ఉన్నారో ఆ పర్సన్ ట్రైనీని ఏదో ఒక్క డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తే ఆ పర్సన్కి కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదనమాట. అలా కాకుండా ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీస్లో కనుక వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో వర్క్ చేయాల్సి వచ్చినా, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి వచ్చినా వాళ్ళు ఇంకా బెటర్గా వర్క్ చేయగలుగుతారు అనమాట. అంటే పబ్లిక్ సర్వీస్ చేసే విషయంలో ఎటువంటి మినిస్ట్రీలోనైనా వర్క్ చేసే విధంగా ఈ సివిల్ సర్వెంట్స్ అందరినీ కూడా బెటర్గా మార్చబోతున్నారు. ఇది ఏ మిషన్లో భాగం అంటే మిషన్ కర్మయోగి మిషన్లోనే భాగము. 2 పోర్టల్స్ అనేవి కొత్తగా తీసుకొని వచ్చారు. అవేంటంటే అమృత్ జ్ఞాన్ కోష్ ఒకటి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పోర్టల్ ఒకటి తీసుకొని వచ్చారు. ఇండియా అండ్ యుఎస్. సో ఇండియా అండ్ యుఎస్ కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఎంఎస్ఎంఈ, సో మీడియం స్మాల్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని బెటర్గా తీసుకొని రావడం కోసం మన దేశానికి యుఎస్కి మధ్య ఒక ఒప్పందం అనమాట. ఇందులో ఏ విషయాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. సో ఇండియా అండ్ యుఎస్ ఇవి 2 కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద తీసుకొని వచ్చారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిలో బెటర్గా మార్చడం కోసం, వాటికి కూడా చేయూతని అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఇందులో ఏంటంటే 2 కలిసి వర్క్ చేస్తాయి. ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్ మార్కెట్స్లోకి వెళ్ళడానికి అండ్ ట్రేడింగ్ కూడా బెటర్గా జరగడానికి అనమాట. అంటే మన దేశం యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో మనం తయారు చేసినవైనా, మన దేశంలో పండించినవైనా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
గ్లోబల్ మార్కెట్స్లో గుర్తింపు పొందాలంటే యుఎస్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ కూడా మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీస్తో కలిసి వర్క్ చేసి వాటిని ముందుకు పంపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకున్నారో దానిలో ఏ విషయాలను వాళ్ళు తీసుకొని వచ్చారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. సో మనం తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా తీసుకొని రావడానికి నాలెడ్జ్ని, స్కిల్స్ని ఎక్కువగా నేర్పిస్తారు. అండ్ మ్యూచువల్ విజిట్స్ అంటే మనం వాళ్ళ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాం, మన దగ్గర వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు. అండ్ ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా గ్లోబల్ మార్కెట్లోకి మన ప్రొడక్ట్స్ని తీసుకొని వెళ్ళాలి, ఇటువంటి అన్ని విషయాల గురించి తెలియజేసే విధంగా వెబినార్స్, వర్క్షాప్స్ అనేవి నిర్వహించి ఫైనాన్స్లో ట్రేడింగ్ బిజినెస్గా ఎలా అవతరించాలో కూడా నేర్పిస్తారనమాట. అండ్ టెక్నాలజీ పరంగా ఏ విధంగా తీసుకోవాలి, గ్రీన్ ఎకానమీని ఏ విధంగా మార్చుకోవాలి, అంటే మనం తయారు చేసేటువంటి ఉత్పత్తులు అనేవి గ్రీన్ ఎకానమీకి బెటర్గా ఉంటే ఎక్కువగా సేల్ అవుతాయి అన్నమాట. సో అది కూడా దృష్టిలో ఉంచుకొని ప్రోడక్ట్లను తయారు చేసేటువంటి డిజైన్ చేసేటువంటి ఉత్పత్తులను కూడా ఎంకరేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఏదైతే ఉందో వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా, అండ్ ఇక్కడ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట, అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే అందరికీ అవకాశాలు కలగాలి, అవకాశాలు కూడా అందరికీ సమానంగా కలగాలి, అందరికీ వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు బెటర్గా మారడానికి అవకాశాలు అనేవి పెంపొందించడం కోసం బిజినెస్ మ్యాచింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చారు. దీనిలో ఏంటంటే యుఎస్ అండ్ ఇండియా రెండు కలిసి మా స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, చిన్న మధ్య తరహా పరిశ్రమలో ఏవైతే ఉంటాయో వాటికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. అంటే మన ఉత్పత్తులైనా వాళ్ళ ఉత్పత్తులైనా కలిసి అమ్ముకునే విధంగా ఒక యాప్ కానీ డిజిటల్గా ఏదైనా అమెజాన్ ఇట్లా ఏవైతే ఉంటాయో అటువంటి విధమైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసి ఉత్పత్తుల్ని అమ్ముతారనమాట. సో అలా ఏదైతే ఆర్థిక అభివృద్ధి పొందాలనుకుంటున్నారో అది తయారు చేయడానికి ఇండియా అండ్ యుఎస్ఏ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఎన్హెచ్ఏ అండ్ ఎంయుహెచ్ఎస్ అనమాట. ఎన్హెచ్ఏ అంటే ఏం లేదు, నేషనల్ హెల్త్ అథారిటీ. మన దేశంలో ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటిని చర్చించి ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేటువంటి విభాగం అనమాట నేషనల్ హెల్త్ అథారిటీ. అండ్ దాంతోపాటు ఎంయుహెచ్ఎస్, సో ఇది మహారాష్ట్రకి చెందినటువంటి డిపార్ట్మెంట్ అనమాట. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటాం. ఈ రెండు కలిసి చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఒప్పందం లాంటిది అనమాట. ఇవి రెండు కలిసి 7 విషయాల్లో చేస్తున్నాయంటే డిజిటల్ హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి మెడికల్ కరిక్యులంలో, అంటే ఎవరైతే మెడిసిన్ చదువుతూ ఉన్నారో వాళ్ళకి కొత్తగా డిజిటల్ నాలెడ్జ్ని ఇంకా బెటర్గా మార్చడానికి వాళ్ళ సిలబస్లోకి చేర్చడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇదంతా కూడా మన దేశంలో డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా వాళ్ళ చదువులోనే ఒక కరిక్యులం అంటే ఒక సిలబస్ని కూడా కొత్తగా జాయిన్ చేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఇటువంటిది తీసుకొని వచ్చారంటే, అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ట్రెండింగ్ టెక్నాలజీ డివైజెస్ కావచ్చు, వాటిని ఉపయోగించుకునే విధానం, కొత్త రకమైనటువంటివి ఏవైతే ఆవిష్కరణలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి అవగాహన అనేది మెడిసిన్ చదువుకునే విద్యార్థులకు కూడా అందించాలి. ఇప్పటి నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి అన్ని బెటర్ టెక్నాలజీ తెలుసుకోవాలి అని మహారాష్ట్రకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అండ్ మన దేశం యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు కలిసి ఒక ఫౌండేషన్ కోర్స్ అనేది ఏర్పాటు చేశారు. ఏం చేస్తారు ఈ ఫౌండేషన్ కోర్సులు అంటే మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళకి అవసరమైనటువంటి సిలబస్లోకే ఏర్పాటు చేస్తారు అనమాట డేటా మొత్తం. అండ్ ఇందులో ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ మనకి డాక్టర్స్ కావచ్చు, డైటీషియన్స్ కావచ్చు, ఇలా ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటూ ఉంటామో వాళ్ళందరూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బెటర్గా మార్చుకొని స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ఇటువంటి ఒప్పందం అనేది చేసుకోవడం జరిగిందనమాట. ఇదంతా ఏ మిషన్లో భాగం అలా కూడా ఎగ్జామ్లో మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఆయుష్మాన్ మిషన్లో భాగంగా ఇటువంటి ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ కోర్సులో భాగంగా ఏంటంటే మన దేశం యొక్క డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, మనం టెక్నాలజీని హెల్త్ విషయంలో ఏ విధంగా వాడుకుంటున్నాం, ఏ విషయాల్లో కొత్తగా టెక్నాలజీని వాడుతున్నాం, లేదా హెల్త్ అబ్జర్వేషన్స్ చేసేటప్పుడు మనం పేషెంట్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం అనేది, ఇట్లా చాలా అంశాలని డిజిటల్ హెల్త్ ఎకో సిస్టంలో భాగంగా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇలా చేయడం ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యపరంగా సేవలు అందించడం అనేది ఆయుష్మాన్ మిషన్లో భాగంగా ఈ డిజిటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
బీహార్ అన్నమాట. సో బీహార్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక కొత్త విషయం ఏంటంటే, బీహార్ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్స్ అయినా, మఠాలైనా, సేవా ట్రస్ట్లు అంటాం, అటువంటివి ఏవైనా సరే ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఒక రూల్ తీసుకొని వచ్చారనమాట. ఎందుకోసం అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఏవైతే సేవ కోసం అవసరమైనటువంటి నిధులు వస్తున్నాయో వాటన్నిటి గురించి ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి అనమాట. అండ్ బీహార్ గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటివి అంటే ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి టెంపుల్స్ అయినా, మఠాలు, రిలీజియన్కి సంబంధించినటువంటి ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రాష్ట్రం యొక్క బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ అనమాట, అది ఆ డిపార్ట్మెంట్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ కింద రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి అని ఒక రూల్ తీసుకొని వచ్చారు. అండ్ ఇలా ఎందుకోసం అంటే ఏవైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నా, లేదా వాటి కింద ఉన్నటువంటి ఏవైనా ఆర్గనైజేషన్ ఆస్తులైనా, స్థలాలైనా, లేదా గుడులైనా ఏవైనా సరే వాటి కింద ఉన్నటువంటి ఆస్తుల గురించి ఖచ్చితమైనటువంటి డేటాని కలిగి ఉండటం కోసం బీహార్ హిందూ ట్రస్ట్ యాక్ట్ 1950 ప్రకారం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మఠాలు, టెంపుల్స్ వాటి యొక్క డేటా మొత్తాన్ని, వాళ్ళ ఆస్తుల యొక్క విలువను మొత్తాన్ని ఈ యొక్క యాక్ట్ కింద గవర్నమెంట్కి సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బీహార్ రాష్ట్రం యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో, అంటే రిలీజియస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు తెలియజేసినటువంటి డేటా ఏంటంటే ఇంకా 2512 వరకు కూడా రిజిస్టర్ చేసుకున్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ యొక్క వీటి కింద ఏవైతే మఠాలు, ఏవైతే ఆశ్రమాలు ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా నియర్లీ 4321 ఎకర్ల భూమి కలిగినటువంటి ఆస్తులని కలిగి ఉన్నాయన్నమాట. సో ఈ భూములు ఎవరివి అంటే ఏ సంస్థకు చెందినవి, లేదా ఏ టెంపుల్కి చెందినవి, లేదా ఏ ట్రస్ట్కి చెందింది, ఇటువంటి డేటాని తెలుసుకోవడం కోసం బీహార్ గవర్నమెంట్ వాళ్ళు అన్నిటిని రిజిస్టర్ చేసుకోండి కంపల్సరీగాని ఒక డేటా అనేది రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.